మీరు ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షులుగా కాబోతున్నారు కదా. ఎస్ ఆర్పిఐ తెలంగాణలో స్కోప్ ఉందంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పీడిత వర్గాల ప్రతినిధి, పీడిత వర్గాల విముక్తి ప్రదాత. ఇవాళ పీడిత వర్గాలకు అధికారం లేకుండా ఇలా మొన్నటిదాకా బీఎస్పీ మీద కొన్ని ఆశలు పెడుతున్నారు, కానీ ఏం జరిగిందో మనకు తెలిసింది. బీఎస్పీ తర్వాత ఏం జరిగిందనేది. సో ఇవాళ గ్యాప్ దళిత సమాజానికి, పీడిత సమాజానికి ఒక నాయకుడు లేకుండా పోయాడు తెలంగాణలో. సో కాబట్టి ఆ ప్రజల పక్షాన కొట్లాడడానికి నేను ఇవాళ ఉద్యోగం, నాకు ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉద్యోగాన్ని సామాజిక తెలంగాణ కోసం నేను రాజీనామా చేసిన, బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన. సో ఆ క్రమంలో ఇవాళ అది నెరవేరలేదు కాబట్టి, సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు కాబట్టి, వాళ్ళకి నాకు ఎంత మేరకు వీలైతే అంత మేరకు నేను కొట్లాడి ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా. ఇంతకుముందు ఒక అంశం చెప్పాను మీకు, అసైన్డ్ భూముల విషయం. అసైన్డ్ భూముల విషయంలో నాలాంటి వాడు వస్తే కొట్లాడగలుగుతాం, కానీ పీడిత ప్రజల కోసం. ఇప్పుడు కమ్యూనిస్టులు ఎందుకు కొట్లాడుతున్నారు అసైన్డ్ భూముల గురించి? నేను అంటున్నా ఈ సందర్భంగా, కమ్యూనిస్టుల యొక్క పోరాటం ఎందుకు చేయట్లేదు అసైన్డ్ భూముల గురించి? లిడ్ క్యాప్ భూముల గురించి ఎందుకు చేయట్లేదు? పాపం పేద మాదిగల కోసము ఇప్పుడు 100 ఎకరాల భూములు నిడిపోయినాయి. లిడ్ క్యాప్ సంస్థకు 2,000 కోట్ల రూపాయల మిషనరీ ఏమైంది? 2,000 కోట్ల రూపాయల మిషనరీ వాళ్ళు ఏమైంది? పడాబడి ఉన్నది అమ్ముతున్నారు, దాన్ని అమ్మడానికి సిద్ధమైనవి. మరి ఎందుకు ఆ మిషనరీలో లేదరు ఈ మాదిగలకు ట్రైనింగ్ ఇచ్చి 2 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు, మరి వాళ్ళందరికీ ఎందుకు ఉపాధి కల్పిస్తలేరు మీరు? ఎందుకు వాళ్ళకి పరిశ్రమలు పెడతలేరు? ఎందుకు ఆ లేదర్ పార్కుల భూములన్నీ రెడ్లు వాళ్ళు వీళ్ళు కమ్మోలంతా కబ్జా చేసుకొని అమ్ముకుంటున్నారు? మరి దాన్ని ప్రశ్నించరా కమ్యూనిస్టు పార్టీలు? సరే, అధికార కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు అనుకుంటే కమ్యూనిస్టులైనా ప్రశ్నించాలి కదా. మరి ఇవి చేయట్లేదు, బీజేపీ చేయట్లేదు, వాళ్ళ బీజేపీ ఆ పని చేయట్లేదు, మన బీఆర్ఎస్ ఆ పని చేయట్లేదు. మరి వాళ్ళ పక్షాన్ని కొట్లాడే వాళ్ళు ఎవరు కాదు? నాలాంటి వాళ్ళే రావాలి కదా. ఇప్పుడు అందుకే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాం.